RTI Live News. Ask for right. Welcome to RTI Live News. చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కంచాల కృష్ణారెడ్డి ఇంటింటి ప్రచారం ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ శాఖ అధ్యక్షులు తాలూరు శ్రీనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు కటికం సత్తయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, పెన్షన్లు పెంచకుండా రైతులకు పూర్తిస్థాయిలో రైతు బంధు ఇవ్వకుండా, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వకుండా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా, మోసపూరితమైన అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను సమస్యలోకి నెట్టిందని, పరిపాలన చేయలేని నాయకులు ప్రతిపక్ష నాయకులపైన అవాకులు చవాకులు పెడుతూ ఇదే రాజకీయమని, ఇదే మార్పు రాజకీయమని ప్రజలు యావగించుకునేలా ప్రవర్తిస్తూ రాజకీయాలు జుగుప్సాకరంగా చేశారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారని, అబద్ధపు హామీలతో 100 రోజులు అమలు చేస్తానని, నా కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం సరైనది కాదని, ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అక్కినపల్లి జానకి రామాచారి, షేక్ జానిమియా, కొవ్వూరి వెంకటేశ్వర్లు, కుర్రచ్చయ్య, శంకర్, మొలుగురి నాగరాజు, వెంకటయ్య, తాలూరు ప్రసాద్, నెమ్మది కుటుంబరావు, మంద రమేష్, ఎగడి శ్రీనివాస్, ఎగడి లింగయ్య, తాలూరి శ్రీను, పోతుల మట్టయ్య, ఎర్రమల్ల వెంకటేశ్వర్లు, నెమ్మది రవి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ప్రవేశపెట్టినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వాటిని దగ్గర 10 సంవత్సరాలు మనం అనుభవించినాం. కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు లేనటువంటి కుటుంబం ఈరోజు మన నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం బేతవోలు గ్రామంలో ఇంటింట ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు, ఎంపీ సీట్లు గెలిపించే విధంగా కృషి చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా ఈరోజు ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఈనాడు కేసీఆర్ పెట్టిన రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఈనాడు కాంగ్రెస్ పార్టీ తొంగలో తొక్కి వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రైతులకి ఇబ్బంది పెట్టే విధంగా పనిచేస్తున్నారు. కావున ఈనాడు రైతాంగం అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి అత్యధిక మేరతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన గుర్తు కారు గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. కారు గుర్తుకే మనకి మంచి ఓట్లు వచ్చేలాగా, బేతవోలు గ్రామంలో మంచి ఓట్లు వచ్చేలాగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని, మరి గ్రామంలో మహిళలు కూడా కష్టపడుతున్నారు. ఉదయంగానే అమ్మగారి ఫోటోలో పెట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మండల కమిటీ పక్షాన తెలియజేస్తూ, మనం మంచి ఓట్లు వచ్చేలాగా ఈ ఎన్నికల్లో మనం ముందుకు పోవాలి. రానున్నాయి వల్ల ఎంపీటీసీ సర్పంచ్ అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మంచి ఓట్లను మనం పోల్ చేసుకుంటే వచ్చే ఎలక్షన్లో కూడా మనకు మంచి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందు మరి పోలింగ్ మేనేజ్మెంట్ అంతా కూడా విజయవంతం చేసి మనకి బీఆర్ఎస్ కార్మికులు పని అత్యధికంగా ఓట్లు పడేలాగా మీరందరూ ప్రయత్నం చేయాలని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి